విజయవాడ ఈస్ట్ అనేటటువంటి గెలిచింది ఎవరు అప్పుడు కూడా వీళ్ళే కదా గెలిచింది. రంగా తర్వాత రత్నకుమారే కదా గెలిచింది. ఆ తర్వాత 2099 ఎలక్షన్స్ బీజేపీ గెలిచింది. అప్పుడు కూడా టీడీపీ కాదు, అక్కడ కాపు ఏరియాలోకి వచ్చేటప్పుడు. కాబట్టి లెక్క 2009లో అదే కాపు ఏరియాలో విజయవాడ ఈస్టు ప్రజారాజ్యం గెలిచింది. అంటే మరి ఇక్కడ లాస్ అయినట్టే కదా టీడీపీ, ఇది కాంగ్రెస్ అక్కడ. అంటే లాస్ అయిన అధికారంలో 2009లో కాంగ్రెస్ వచ్చింది కదా అప్పుడు. అదే వచ్చింది ఎందుకు సీట్లు బోల్డ్ అని తగ్గిపోవాలా అప్పుడు. కరెక్టే. అంటే అప్పుడు కూడా చిరంజీవి సార్ సామాజిక మార్పు అనే నినాదంతోనే వచ్చారు. అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పినాయి, వైసీపీ గెలుస్తుంది, సారీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అనేది అప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మాట. ఎందుకంటే చిరంజీవి సామాజిక మార్పు అనే రావడం అనేది. ఇక్కడ విజయ్ కూడా ఇప్పుడు అదే చేశారు, అందుకే స్టాలిన్ కి అవకాశం ఉంటుంది. చాలా తేడా. అప్పుడు జరిగినటువంటిది ఏంటంటే సామాజిక న్యాయం, సామాజిక మార్పు కాదు ఆయన చెప్పింది సామాజిక న్యాయం. 100 మందికి బీసీలకు ఇచ్చారు టికెట్, అన్ని ఓడిపోయారు, గెలిచింది ఏం లేదు అక్కడ. మరి ఆ ఏరియాలో రావాలి కదా సామాజిక న్యాయం అంటే. లెక్క ప్రకారం బీసీ ఏరియాల్లో చిరంజీవికి రావాలి, బీసీలకు 100 టికెట్లు ఇచ్చారు.